108 ఆలయాల నమూనా మొత్తం చూడాలంటే పట్టే సమయం వారం. ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయ విగ్రహం. ఇన్ని విశేషాలతో రూపొందుతోంది ఓం ఆధ్యాత్మిక నగరం. ఓం సిటీ ప్రత్యేకతలతో రూపొందించిన ఫస్ట్ బుక్ ను సీఎంకు అందించారు రామోజీరావు. రామోజీ ఫిల్మ్ సిటీతో గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తాను చేపట్టిన మరో ప్రతిష్టాత్మక నిర్మాణంపై ముఖ్యమంత్రితో డిస్కస్ చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన రామోజీరావు ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక నగరం ఓం సిటీ నిర్మాణ విశేషాలను వివరించారు. రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలో నిర్మిస్తున్న ఓం స్పిరిచువల్ సిటీ కాఫీ టేబుల్ బుక్ ను సీఎంకు ఇచ్చారు. ఓం ఆధ్యాత్మిక నగరం విశేషాలను తెలుపుతూ ప్రింట్ చేసిన ఈ పుస్తకం మొదటి ప్రతిని ముఖ్యమంత్రికి అందిస్తున్నట్టు చెప్పారు రామోజీరావు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖులను కలిసి ఓం సిటీపై చర్చిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 108 ప్రముఖ ఆలయాల నమూనాలతో ఈ సిటీని నిర్మిస్తున్నామని, ఇష్ట దైవాలను చూసేందుకు దేశం నలుమూలలా తిరిగే భక్తులకు ఇదే ఉమ్మడి వేదిక అవుతుందని సీఎంతో అన్నారు. ఓం సిటీలో అన్ని ఆలయాలను చూసేందుకు భక్తులకు కనీసం వారం రోజులు పడుతుందని, అందుకోసం యాత్రికులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అన్ని విగ్రహాల కంటే ఎత్తైన వీరాంజనేయ విగ్రహం ఓం సిటీకే మెయిన్ హైలైట్ అని కేసీఆర్ కు చెప్పారు రామోజీరావు. ఓం నగరం వీలైనంత త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర టూరిజానికి ఇదో పెద్ద ఆకర్షణ అవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైనంత సాయం చేస్తామన్నారు. ఓం సిటీతో 30,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని, ప్రతిరోజు దాదాపు 2 లక్షల మంది సిటీని సందర్శిస్తారని అంచనా వేస్తున్నామన్నారు. సిఎస్ రాజీవ్ శర్మతో పాటు సీఎం పేషి అధికారులు, ఫిలిం సిటీ సీఈఓ ఈ భేటీలో పాల్గొన్నారు.